మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరిన ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ 787 ఎయిర్ ఇండియా 171. ఈ ఘటన తెలిసిన వెంటనే అందరూ చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ మన ఇంతకుముందు ఇండియాలో ఇంత సివియర్గా జరగకపోవచ్చు. ఇలాంటి ట్రాజిక్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ అనే చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది? ఇంజన్ ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఆల్రెడీ పైలట్కి ఇవన్నీ తెలుసా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మహర్షి గారు, సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఫిలిం అనలిస్ట్. మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎయిర్ క్రాష్ జరగడం అనేది ఇప్పటి వరకు లేదనుకుంటా. ఒకవేళ థండర్స్లో వచ్చినా సరే, లేకపోతే ఎటువంటి వెదర్ చేంజెస్ ఉన్నా సరే వాళ్ళు ల్యాండ్ చేయడం అనేది సేఫ్గా ల్యాండ్ చేస్తారంట. కానీ రెసిడెన్షియల్ ఏరియాలో కూడా క్రాష్ చేసినా సరే నాన్ రెసిడెన్షియల్ ఏరియాలో క్రాష్ చేస్తారంట. ఇలా ఎందుకు జరిగింది సార్? అసలు ఏమైంది? ప్రాబ్లం ఏంటి? అంటే మనం ఇప్పుడు ఏం మాట్లాడినా అన్ని ఊహాగానాలే. విమాన ప్రమాదం ఎందుకు జరిగింది అనేదానికి బ్లాక్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. బ్లాక్ బాక్స్లో ఏం జరిగింది, దాంట్లో దాని ఏం రికార్డ్ అయింది అనేది అసలైన శాస్త్రీయమైన ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా మనం అనేక కోణాల్లో, రకరకాల కోణాల్లో మాట్లాడాల్సి ఉంటుంది. అంతే కదా? అంతే, ఊహాగానాలు. మరి మామూలుగానే విమాన ప్రమాదాలు మన దేశంలో జరిగాయి, చాలా జరిగాయి. బెంగళూరులో జరిగింది, మంగళూరులో జరిగింది, అదే అహ్మదాబాద్లో కూడా 90s జరిగింది, చాలా జరిగాయి. అంటే రేర్ మీన్స్ సంవత్సరానికి ఒకటి. ప్రపంచంలోనే విమాన ప్రమాదాలన్నీ కూడా తరచూ జరిగేది ఏముండదు. రేర్. ఒకసారి హర్యానాలో 2 విమానాలు ఢీకొన్నాయి, నాకు గుర్తుందలేదు చాలామందికి. మన దేశపు విమానాలు కాదు, కజకిస్తాన్ది ఇంకోటి. 2 విమానాలు ఢీకొని దాదాపు 2 విమానాల్లో ఉండేవాళ్ళు అందరూ చచ్చిపోయారు. అంటే విమాన ప్రమాదాల్లో ఉన్నటువంటి అసలైన సమస్య ఏమిటంటే సర్వైవర్స్ అనేది దాదాపుగా 0 ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అది ఎవడో అదృష్టవంతుడు పొరపాటున బతికాడు, కానీ ఒక్కరు అది ఎలా సాధ్యమో ఇప్పటికీ అతను బతికి అతను మాట్లాడి ఏం జరిగిందో ఏదో దూకేశాను అంటున్నాడు. కానీ దాదాపు 1,00,000 లీటర్లు, అంటే 9,000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే దాదాపుగా 1,00,000 లీటర్లు. అంటే కరెక్ట్గా మనం గెస్ చేయకపోయినా రకరకాలుగా వస్తున్నాయి, కానీ మినిమం 70,000 నుంచి 1,00,000 లీటర్ల ఇంధనం ఉంటుంది దాంట్లో. అంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి, పెట్రోలు ఒక 100 mlని మీరు అలా వేసి అంటిస్తేనే బగ్గమని లేస్తుంది, ఒక 100 ml. కానీ 1,00,000 లీటర్లు ఒకేసారి పేలితే దాని విస్ఫోటనాన్ని ఊహించుకోండి. అంతటి విస్ఫోటనం నుంచి అతను జీవించాడు అంటే జస్ట్ మనం ఏమనుకోవాలి, అది ఒకవేళ దేవుడు అతన్ని నువ్వు బతికి ఉండాలరా అని ఆదేశించినట్టు అదే, అంతే. అంతకంటే మనం దానికి వేరే ఏం చెప్పలేం. కొన్ని ఎందుకు జరుగుతాయి, దాంట్లో చనిపోయిన వాళ్ళందరూ కూడా నిన్న మధ్యాహ్నం వరకు కూడా జీవించి ఉన్నవాళ్ళు, వాళ్ళంతా కూడా వాళ్ళ బంధుమిత్రులందరికీ ఎయిర్పోర్ట్లో వీడ్కోలు చెప్పింటారు. అక్కడ లండన్లో ఉన్న తమ వాళ్ళందరికీ ఫోన్లు, మెసేజ్లు చేసి బయలుదేరాము, ఈ టైంకి చేరుకుంటాము, ఈ టైంకి మమ్మల్ని పికప్ చేసుకోండి, ఇట్లా వస్తున్నాము, పలానా వాళ్ళు వస్తున్నారు, మీకోసం అవి తెస్తున్నాం, ఇవి తెస్తున్నాం, ఇవన్నీ ఆనందంగా చెప్పుకొని ఉంటారు కదా. ఈ ఆనందం అంతా కూడా విమానం ఎగిరిన జస్ట్ కొన్ని నిమిషాల వ్యవధి కూడా లేకుండానే వాళ్ళ ఆనందం అంతా చనిపోయింది. ఇప్పుడు ఏమిటంటే మనం రకరకాలుగా మాడుతున్నాం దీని మీద. ఒకటి కుట్ర కోణము అంటున్నారు. కుట్ర కోణము అంటే ఏమిటి? కుట్ర ఎక్కడ జరిగి ఉండాలి? ఎయిర్పోర్ట్లో సిబ్బంది వీళ్ళందరి సహకారం లేకుండా కుట్ర జరిగే అవకాశం లేదు. ఆ విమానంలో అన్వాంటెడ్ వ్యక్తులు ఎవరైనా ప్రయాణం చేశారా, వాళ్ళు ఏదైనా పైలట్లకు సంబంధించి ఏవైనా చేశారు, ఇదంతా కూడా గెస్సింగే. ఎందుకంటే ఆ విమానంలో తీసిన ఒక వీడియో ఆధారంగా మనకేమనిపిస్తుంది అంటే విమానం న్యాచురల్గానే ఎగిరింది. ఆ విమానంలో ఏదో గడబిడ సృష్టించినట్టుగా కానీ ఏమీ లేదు. విమానము ఎగిరింది, మన కళ్ళ ముందే అది కూలిపోయింది. కాబట్టి కుట్ర కోణం ఏమిటి ఎంత అనేది ఇంకా దాని మీద అధికారులు నిర్ణయిస్తారు. రెండవది ఏమిటి, ఎక్కడ జరిగి ఉంటుంది? మామూలుగా విమానాలు ఏమిటంటే పొరపాట్లు ఎక్కడ జరుగుతాయంటే గాలిలో ఎప్పుడు పేలిపోవు, అన్లెస్ బాంబు ప్లాంట్ చేస్తే తప్ప. మీకు కనిష్క అని పూర్వం కెనడా నుంచి వచ్చే ఒక విమానం చాలా ఏళ్ల క్రితం, నేను చెప్పేది కొన్ని దశాబ్దాల క్రితం, దాంట్లో మన దేశానికి సంబంధించిన ప్రముఖ సైంటిస్ట్ నాయుడమ్మ అని చనిపోయాడు, మన తెలుగు ఆయన. వాళ్ళ మనవాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఆ కనిష్కాకి ఏం చేశారంటే పంజాబ్ టెర్రరిస్టులు, సిక్కు టెర్రరిస్టులు అక్కడ దాంట్లో కనిష్కాలో బాంబు పెట్టడం వల్ల అది గాల్లో పేలిపోయింది.
అలాంటి ఇన్సిడెంట్స్ చాలా అరుదు, కానీ మామూలుగా జరిగే విమాన ప్రమాదాలన్నీ కూడా టేకాఫ్లో కానీ ల్యాండింగ్లో కానీ జరుగుతాయి. ఒక విమానానికి అతి కష్టమైన ఫీట్ ఏంటంటే టేకాఫ్ కావడము, సేఫ్గా ల్యాండ్ కావడం. మధ్యలో ఏముండదు, మధ్యలో ఏదో టర్బులెన్స్ ఉంటుంది, వెదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంత మామూలు విమానాల్లో ప్రయాణించే వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అది ఒక్కసారిగా దర్దర్ సౌండ్స్ వస్తుంటాయి, సౌండ్స్ వస్తాయి, మళ్ళీ సెట్ అయిపోతుంది. అది వాళ్ళు ఇది కూడా చెప్తారు. ఏం చెప్తారంటే మీరు బెల్ట్ పెట్టుకోండి, టర్బులెన్స్ ఉంది అని చెప్తారు. అదెంత సమస్య కాదు. సమస్య ఏమిటంటే టేకాఫ్ కానీ ల్యాండింగ్ కానీ ఎవరి సూచనల మేరకు జరుగుతుందంటే ఏటీసీ సూచనల మేరకు జరుగుతుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని మనం ఒక హైట్లో ఒక బిల్డింగ్ చిన్న ఇట్లా గ్లాసెస్ లాంటిది పెట్టుకొని ఉంటారు చూడండి, మన సినిమాలో చాలా సినిమాల్లో చూసాం మనం. వాళ్ళు ఏమిటంటే ఎక్కడ ఏ రన్వే నుంచి ఎప్పుడు మొత్తం ఇన్స్ట్రక్షన్ అంతా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఎప్పుడు ఎగరాలి, ఎక్కడ ఎగరాలి, ఎంత టైంలో ఎగరాలి, ఎలా వర్టికల్ ఏమిటి, యాంగిల్ ఏమిటి అన్నీ కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఇంకొక విమానం వస్తే అదే సమయానికి ఇంకో విమానం రావడం అంటూ జరిగితే అది కొలైడ్ కాకుండా ఉండడానికి ఏటీసీ నిర్వహించే బాధ్యత విపరీతంగా ఉంటుంది. ఈ ఏటీసీలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఎక్కడైనా తప్పు జరిగిందా, తప్పు జరిగి అది మామూలుగా టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయిందంటే ఎక్కడ అది అంటే ఎగరలేకపోయింది ఆ విమానం. ఎగరలేకపోతే ఏమవుతుంది, ఆ విమానము 1,00,000 లీటర్ల ఇంధనము, 242 మంది మనుషులు, వాళ్ళకి సంబంధించిన లగేజు, విమానం బరువు, ఇవన్నీ లెక్కలేసుకుంటే అది ఎంత వేగంగా ఎగిరి టేకాఫ్ అయితేనే సేఫ్గా వెళ్తుంది. లేదంటే ఆ బరువుకి అది కూలిపోతుంది. అది జరిగింది అక్కడ, ఆ బరువు కూలిపోయింది. అది అంటే ఏటీసీలో ఎక్కడైనా మాన్యువల్ మిస్టేక్ జరిగిందా? ల్యాండింగ్లో కూడా ఇప్పుడు మంగళూరులో మనకు గతంలో జరిగిన యాక్సిడెంట్ ఏమిటంటే దుబాయ్ నుంచి వస్తున్న ఫ్లైట్లో మొత్తం అందరూ చచ్చిపోయారు. మంగళూరు ఏమిటంటే టేబుల్ టాప్ రన్వే అంటారు దాన్ని. టేబుల్ టాప్ రన్వే మీన్స్ అంటే చుట్టూ లోయల్లాగా ఉంటాయి. ఒక టేబుల్ ఊహించుకోండి, రౌండ్గా ఉన్న ఒక టేబుల్ ఊహించుకుంటే అది కరెక్ట్గా ల్యాండ్ కావాలి. తేడా వస్తే ముందుకు వెళ్ళిపోవడం అంటూ జరిగితే ఒక గోతిలో పడిపోతుంది. మంగళూరులో కూడా ఏంటంటే ల్యాండింగ్లో జరిగిన తప్పు వల్ల మొత్తం అందరూ చచ్చిపోయారు. అలా ల్యాండింగ్ అండ్ టేకాఫ్లో తప్పులు జరిగితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు ఏటీసీ కూడా అంత పర్ఫెక్ట్గా ఇచ్చింది అనుకోండి, పైలట్లు ఏమైనా తప్పు చేశారా? పైలట్లు తప్పు చేసేదానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆయనకి మెయిన్ పైలట్కి 8,000 గంటల అనుభవం ఉంది. విమానాలని గంటల్లో కొలుస్తారు. విమానాల అనుభవాన్ని మామూలుగా మనం మిగతా ఉద్యోగాల అనుభవాలని రోజుల్లో ఎలా కొలుస్తామో పైలట్ల అనుభవాన్ని ఎలా కొలుస్తారంటే గంటల్లో కొలుస్తారు. ఆయనకి 8,000 గంటలకు పైగా అనుభవం ఉంది. ఇంకొక కో పైలట్కి 1,100 గంటలకు పైగా అనుభవం ఉంది. విమానం నడిపిన అనుభవం అనమాట. అంటే ఇంత సీనియర్ పైలట్ తప్పు చేసే అవకాశాలు చాలా తక్కువ. ఇంకోటి ఇన్స్ట్రక్షన్ కూడా వచ్చిందంట కదా సార్, ఏదో అది అంటున్నారు విమానంలో ఏదో ఇబ్బంది ఉంది అనే ఇన్స్ట్రక్షన్ రావడం వల్లే అది లేట్ అయింది అంటున్నారు. కానీ మరి అంత సీనియర్ పైలట్ విమానంలో ఇబ్బంది ఉందంటే ఎందుకు టేకాఫ్కి సిద్ధపడ్డాడు? అంటే ఏదో క్లియరెన్స్ కూడా వచ్చేసింది కాబట్టి స్టార్ట్ అయ్యాము. 110కి స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ 140కి స్టార్ట్ అయ్యాము. అంటే ఇక్కడ ఈ డ్యూరేషన్ అనేది క్లియరెన్స్ కోసం ఆగామని చెప్తున్నారు. అది ఆయన ప్రాణానికి సంబంధించింది కూడా కదా. ఆయనకు అంత స్పష్టంగా అంటే పైలట్ అయినా కో పైలట్ అయినా ఏమిటంటే గ్రౌండ్ ఏటీసీ మీద ఆధారపడతారు. ఏటీసీ ఇచ్చే సూచనల ఆధారంగానే వాళ్ళు ఎప్పుడు టేకాఫ్ చేయాలి, ఏ యాంగిల్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అంతా మొత్తం వాళ్ళ కనుసన్నల్లోనే నడుస్తుంది. అంటే వీళ్ళు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారనమాట. మీరు ఎలా ఇప్పుడు మనకు ట్రాఫిక్ పోలీసులు ఎలా ఉంటారో, నువ్వు కుడివైపు వెళ్ళాలా, ఎడం వైపు వెళ్ళాలా, యూటర్న్ తీసుకోవాలా, తీసుకోకపోతే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసినట్టు ఎయిర్ ట్రాఫిక్ని కంట్రోల్ చేసేవాళ్ళు వీళ్ళు తీసుకునే నిర్ణయాల ఆధారంగానే ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే అంత సీనియర్ పైలట్లు తప్పు చేసి ఉంటారా? కొంతమంది ఏదో పక్షులు ఢీకొన్నాయి అంటారు. పక్షులు ఢీకొనడం కూడా సహజమే, కానీ 2 అతిపెద్ద ఇంజన్లు ఉన్నటువంటి అంత పెద్ద విమానానికి పక్షులు ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగే ఛాన్స్ లేదు. అయితే ఒక ఇంజన్ పోయినా కూడా ఇంకొక ఇంజన్ దాన్ని సురక్షితంగా తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. కానీ పక్షులు ఢీకొనడం అనేది కూడా రిడిక్యులస్ అది. ఎందుకంటే అక్కడ అవకాశం లేదు. ఇక మిగిలింది ఏమిటి, అసలు ఆ విమానమే నాణ్యత లేని విమానం అనేది ఒకటి డౌట్ ఉంది. బోయింగ్ మీద ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. బోయింగ్ డ్రీమ్ లైనర్ అనేది ఇంత మునుపు కూడా వాళ్ళు బోయింగ్ డ్రీమ్ లైనర్ ఎందుకు చేశారు అంటే ఇంధనం తక్కువ తీసుకునే విధంగా చేశారు. ఇంత మనం బ్యాటరీ సమస్యలు వచ్చినప్పుడు కూడా విమానాలు కొంతకాలం ఆపేశారు. ఆపేసి మళ్ళీ దాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాయి డ్రీమ్ లైనర్లు. మనకి ఎయిర్ ఇండియాకి 2016లోనో 2017లోనో ఎయిర్ ఇండియా తీసుకుంది వాటిని. అంటే ఈ 9 సంవత్సరాలు ఆ ఫ్లైట్లు తిరుగుతున్నాయి. ఈ ఫ్లైట్ కూడా రెగ్యులర్గా లండన్కి తిరుగుతూ ఉంది.
ఈ బోయింగ్ విమానాలపైనే ఉన్నటువంటి అనుమానాలు ఉండడం వల్ల అసలు ఆ విమానానికి అంత సామర్థ్యం ఉందా, దాంట్లోనే ఏదైనా లోపం ఉందా అనేది ఒక ప్రశ్న. అది ముందు నుంచి బోయింగ్ మీద ఆ విమర్శలు ఉన్నాయి. ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ఏదో చర్చ నడుస్తూ ఉంటుంది, ఈ గోల నడుస్తూ ఉంటుంది. ఇకపోతే ఎయిర్ ఇండియా గురించి. ఎయిర్ ఇండియా ఏమిటంటే సామర్థ్యం లేకుండా, సరిగా నడపకుండా నష్టాలు పాలు కావడం వల్ల ఎయిర్ ఇండియాని టాటా అక్వైర్ చేసుకుంది. ఇప్పుడు 2012లోనేమో అక్వైర్ చేసుకుంది, 2022లోనో ఏమో అక్వైర్ చేసుకుంది. చేసుకున్న తర్వాత ఇప్పుడు విమానాల పరిస్థితి ఎలా ఉందంటే, విమానాలు విపరీతంగా అంటే వాటిని సిటీ బస్సుల్లాగా తిప్పుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే విమానాలు రెగ్యులర్గా ప్రయాణించే వాళ్ళకి చాలామందికి ఉన్న అనుభవం ఏమిటంటే, మీరు ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలనుకోండి. మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బోర్డింగ్ తీసుకుంటూ ఉండగానే ఆ ఫ్లైట్లో నుంచి జనం దిగుతూ ఉంటారు. దిగి వాళ్ళు ఇట్లా మన వైపు నుంచి మనకు ఎదురుగా ఇట్లా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని ఖాళీ చేయించి మనల్ని ఎక్కిస్తారు. అంటే టైం లేదనమాట. మన సిటీ బస్సులు ఎట్లా షటిల్ తిప్పుతారో అట్లా తిప్పుతున్నారు. మరి ఇలా వాటిని ఎంతసేపు లాభాలార్జనగా వాడుతూ ఉండడం వల్ల దాని మెయింటెనెన్స్ ఇవన్నీ అంత టైం ఉంది, అంత క్లియర్ చేస్తున్నారా, టెక్నికల్గా అవి ఫిట్టా కాదా అనేది అంత టైం తీసుకుంటున్నారా అనేది ఒకటి డౌట్. అయితే డొమెస్టిక్ విమానాలకి ఇలా జరుగుతున్నాయి, కానీ ఇంటర్నేషనల్ కూడా ఇలాగే జరుగుతున్నాయి అనేది మనం కొంచెం ఆశ్చర్యపోయే విషయం. మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అంటారే, మానవ తప్పిదాల్లో ఎక్కడో ఏదో జరిగింది. ఎక్కడ జరిగింది అనేది ఈ ఎంక్వైరీకి బోలెడంత ఎంక్వైరీ జరుగుతుంది. బోయింగ్ వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఎయిర్ ఇండియా వాళ్ళు ఏంటి ఏదో నష్టపరిహారం ప్రకటించారు, కానీ కోటి కాదు ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం మనుషులు వస్తారా? ఒక కుటుంబం 3 పిల్లలు, 2 భార్యాభర్తలు అందరూ చచ్చిపోయారు. ఇంకా వాళ్ళకి ఎన్ని కోట్లు ఇస్తే ఏం చేస్తారు? అట్లా కదా. ఇకపోతే ఒక ఆవిడ ఎవరు ఫ్లైట్ మిస్ అయ్యింది. ఆమె చూడు ఎంత అదృష్టవంతురాలు. ఇతను బతికినవాడు ఎంత అదృష్టవంతుడో. కాసేపట్లో మరణం సిద్ధంగా ఉంది ఆమె కోసం, కానీ లాస్ట్ మినిట్లో మిస్ అయింది ఫ్లైట్. ఇవన్నీ ఉంటాయి, ఇంకా ఇట్లా హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీలన్నీ వరుసగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ అంటే మొత్తంగా ఏమిటంటే విమాన ప్రమాదాలను అరికట్టే దిశగా ప్రపంచం అంతా కూడా ఏదో పోరాటం చేస్తూనే ఉంది, కానీ అప్పుడప్పుడు ఇలా భయంకరమైనవన్నీ జరిగి మనల్ని అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అంటే విమానం ఎక్కకుండా ఉండే అవకాశం లేదు మనకు. అంటే మనకు మీన్స్ ఇప్పుడు మన పిల్లలు విదేశాల్లో ఉన్నారు, బోలెడంతమంది భారతీయులు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, నిరంతరం ఇప్పుడు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, కిట్టమని బస్ స్టాండ్ కంటే అన్యాయంగా ఉంటుంది. వాళ్ళందరూ విమానాలు ఎక్కకుండా ఉండే కాదు, పనులు కావచ్చు, పిల్లల్ని చూడడానికి కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు, కానీ ఎక్కి తీరాలి. ఇలాంటివి ఉన్నప్పుడు భయం కలుగుతూ ఉంటుంది మనకు. థ్యాంక్ యూ సార్. దీని గురించి పూర్తి వివరాలు ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.